హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 1 ఓపెన్ చేస్తే వింటర్ఫెల్కి ఒక రేవన్ వస్తూ ఉంది. లోపల ఉన్న కొంతమంది వీరులు సంచలో నుండి రాయిని తీస్తూ ఉన్నారు. తెల్లరాయి వస్తే వింటర్ఫెల్లోనే ఉండొచ్చు, ఒకవేళ నలుపు రాయి వస్తే నైట్స్ వాచ్గా మారి ఆ 700 అడుగుల ఎత్తైన వాల్కి అటువైపు అడవి జాతి మనుషులు ఎవరు లోపలికి రానివ్వకుండా కాపలా కాయాలి. ఇది అక్కడున్న ప్రజలు మాత్రం కాకుండా రాజ్యాన్ని పరిపాలించే రాజు కొడుకైనా సరే అందులో పార్టిసిపేట్ చేయాల్సిందే. సో ఇప్పుడు ఇతనికి ఆ నలుపురాయి వచ్చింది. నలుపురాయి తీసిన వాళ్ళందరినీ వాల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. అతను ఆ వాల్లో వెళ్తున్న లిఫ్ట్ ని చూసి ఆశ్చర్యపడి అలాగే స్టన్ అయి నిల్చొండిపోయాడు. లిఫ్ట్ లోపల రెనేరా యొక్క మొదటి కొడుకైన జెసెరిస్ గ్రేగన్ స్టార్క్ తో మాకు ఏదైనా సమస్య వస్తే మీకోసం మా ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి మా అమ్మకు మీరు ప్రతిజ్ఞ చేసింది మర్చిపోలేదు కదా అని అడిగాడు. అందుకు గ్రేగన్ స్టార్క్ మా వంశంలో ఉన్న వాళ్ళు ప్రతిజ్ఞని ఎప్పుడు మీరరు ప్రభు, పర్లేదు మీరు మీ ముత్తాత ఏగాన్ లాగా డ్రాగన్ ని తీసుకొచ్చి భయపెట్టకుండా చాలా చనువుగా అడుగుతున్నారు, ఇది నాకు బాగా నచ్చేసింది అని చెప్తూ ఉన్నప్పుడు ఆ వాల్ పై కప్పుకి ఆ లిఫ్ట్ వచ్చేసింది. వాల్ యొక్క చివరి అంచుకు వెళ్లి జెసెరియస్ ఆ అందమైన స్నోని చూస్తూ అలాగే స్టన్ అయి నిల్చొండిపోయాడు. గ్రేగన్ మీ తాత విసేరియస్ ఆయన భార్యతో ఇక్కడికి వచ్చినప్పుడు మీలాగే ఇలా స్టన్ అయి నిల్చొండిపోయాడు అండ్ వాళ్ళ డ్రాగన్స్ కూడా ఈ వాల్కి అటువైపుకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు అని చెప్పాడు. జెసెరియస్ 700 అడుగులు ఎత్తైన ఇంత పెద్ద వాల్ని దేన్ని ఆపడం కోసం నిర్మించారో అని అడిగాడు. అందుకు గ్రేగన్ మన పూర్వీకులు ఏం చేసినా మన మంచికే చేసుంటారు, కానీ అడవి జాతి మనుషుల్ని ఆపడం కోసం ఇంత పెద్ద వాల్ని కట్టాల్సిన అవసరం లేదు. జెసెరియస్ మరి దేన్ని ఆపడం కోసం ఇంత పెద్ద వాల్ కట్టినట్టు? అందుకు గ్రేగన్ ఆ దట్టమైన అడవిలో నుంచి రాబోయే ఆ చావుని ఆపడం కోసమేమో అని చెప్పాడు. సరే కానీ మాకు నీ నైట్స్ వాచ్ వీరులని ఎప్పుడు పంపివ్వబోతున్నావో అని అడిగాడు. ఇక్కడ కాపలాకున్న యువకుల్ని నేను పంపివ్వలేను, కొంచెం వయసు అయినా మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళని కావాలంటే పంపిస్తాను అని చెప్పాడు. అది సరే, యుద్ధానికి ముసలి తాతల్ని పంపివ్వబోతున్నావా అని అడగ్గా గ్రేగన్ ముసలి వాళ్ళు కాదు జెసెరియస్, అనుభవస్తులు, వాళ్ళ యొక్క అనుభవం మీరు చేసే యుద్ధానికి చాలా పెద్ద మొత్తంలో ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నప్పుడు ఒక వీరుడు అక్కడికి వచ్చి ప్రభు ఈ రేవన్ డ్రాగన్ స్టోన్ నుంచి వచ్చింది, చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పి మేస్టర్ చెప్పాడు అని చెప్పి ఇచ్చాడు. అందులో ఏముందంటే ఆలిథెంట్ యొక్క రెండో కొడుకైన ఏమన్ టార్గేరియన్ వాడి యొక్క పెద్ద డ్రాగన్ ని పెట్టి రెనేరా యొక్క రెండో కొడుకైన లూసేరియస్ ని వాడి డ్రాగన్ ని కలిపి కొరికి పడేసినట్టు న్యూస్ వచ్చింది. దాన్ని విన్న జెసెరియస్ కి గ్రేగన్ కి షాక్, అలాగే నిల్చొండిపోయారు. అసలు ఇది ఏం సిరీస్ భయ్యా, మీరు వైకింగ్సే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ ని తీసుకొచ్చారేమి అని చెప్పి కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. యాక్చువల్ గా దీని ఫస్ట్ సీజన్ ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఫ్రెండ్స్, దాన్ని చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి పూర్తిగా చూసేసి వచ్చేయండి, అప్పుడే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. అందరికి నమస్కారం, మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కామెంటరీ, నేను మీ హోస్ట్ యోగేష్. ఈ ఎపిసోడ్ ని చూసి మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఎపిసోడ్ లోకి వెళ్దాం రండి. ఇటువైపు డ్రాగన్ స్టోన్ లో రెయినీస్ ఇప్పుడే ఒక డ్యూటీని పూర్తి చేసి లోపల ల్యాండ్ అవ్వగానే డేమన్ అప్పుడే మీ డ్యూటీ అయిపోలేదు రెయినీస్, ఇంకా ఒక పని ఉంది, మనం కింగ్స్ ల్యాండింగ్ వెళ్ళి ఆ ఏమన్ గాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు, చంపాలి, అందుకు నా డ్రాగన్ మాత్రం సరిపోదు, మీ డ్రాగన్ హెల్ప్ కూడా కావాలి, ఒక ప్రాణానికి ఇంకొక ప్రాణం అని చెప్పాడు. అందుకు రెయినీస్ ఇది నీ నిర్ణయమా లేక రెనేరా యొక్క నిర్ణయమా అని అడిగింది. రెనేరా అసలు ఎక్కడికి వెళ్ళిందనే తెలియలే, ఆమె కొడుకు చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఆమె పెద్దగా ఏడ్చినట్టు నాకు కనిపించలేదు అని చెప్పాడు. రెయినీస్ నీ భార్య అయినా నా కూతురు చనిపోయిన న్యూస్ నాకు తెలిసినప్పుడు కూడా నేను ఏడవలేదు, ఆ న్యూస్ ని అసలు నేను నమ్మలేదు, నా కూతురు యొక్క ఎముకలు నా దగ్గరికి వచ్చిన తర్వాతే నేను ఏడవడం మొదలు పెట్టాను. ఒక అమ్మ ప్రేమ గురించి మీలాంటి మగవాళ్ళకి అస్సలు తెలియదులే, ఆమె కొడుకు శవాన్ని చూసిన తర్వాతే తిరిగి వస్తుంది, అంతవరకు మనమందరం వెయిట్ చేయాల్సిందే అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు డేమన్ ఇది నా
నా యొక్క ఆర్డర్, మీరు మీరకూడదు అని చెప్పాడు. అందుకు రైనీస్, నువ్వేమన్నా ఈ రాజ్యానికి రాజా, నీ యొక్క ఆర్డర్ని నేను పాటించడానికి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెనేరా ఒక్కొక్క సముద్ర తీరానికి వెళ్ళి వాడి కొడుకు యొక్క బాడీ ఏమైనా ఉందా లేదా అని చూస్తూ ఉంది. ఇటువైపు రైనీస్ భర్త స్మీ స్మోక్ ఒక తీరం దగ్గరికి వచ్చి ఓడ తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దాన్ని తయారు చేసే ఆ వ్యక్తితో, ఈ బోట్ ఎప్పుడు రెడీ అవుతుంది, మనం తొందరగా నారోసీకి వెళ్ళాలి అని చెప్పాడు. అందుకు అతను, తొందరగానే రెడీ అయిపోతుంది ప్రభు, మనం తొందరగా నారోసీకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. యాక్చువల్గా ఇతను ఎవరంటే పోయిన సీజన్లో సీ స్మోక్ గాయపడి చావు బ్రతుకులో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి. సీ స్మోక్ నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు అని చెప్పగా అతను, ఎందుకు ప్రభు పెద్ద పెద్ద మాటలంతా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కాపాడడం నా యొక్క బాధ్యత, అదే నేను చేశా అని చెప్పి ఒక కత్తి నాకు సముద్రంలో దొరికింది అని చెప్పి ఇచ్చాడు. ఇది లూసేరియస్ లాస్ట్ గా స్ట్రామెండ్కి వెళ్ళుంటాడు కదా, అప్పుడు తీసుకెళ్ళుంటాడు. దాన్ని చూసిన సీ స్మోక్ చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే లూసేరియస్సే తన కింగ్డమ్ ని పరిపాలించాలని చెప్పి సీ స్మోక్ అనుకున్నాడు. దాన్ని చూసిన అతను, వాళ్ళు చేసింది చాలా పెద్ద ద్రోహం ప్రభు, వాళ్ళని ఊరికే వదలకూడదు, చంపేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు నాకు చేసిన హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోను, నీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా నన్ను వచ్చి అడగచ్చు అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ కింగ్స్ ల్యాండింగ్ ని చూపిస్తున్నారు. కోట పైన ట్విన్ బ్రదర్ లో ఒకడు రెనేరాకి సేవ చేస్తా అని చెప్పి, ఇంకొకడు ఆలిసెంట్ కి సేవ చేస్తా అని చెప్పి విడిపోయారు కదా, వాళ్ళల్లో ఒకడు, వీడి పేరు ఎరిక్. పైన ఒక డ్రాగన్ రావడం చూసి స్కార్పియన్ ని రెడీ చేయండి అని చెప్పి గురి చూస్తూ ఉన్నారు. కమాండర్ అయిన ఎరిక్, ఒక్క క్షణం ఆగండి, అది చాలా పెద్ద డ్రాగన్ గా ఉంది, మన యువరాజైన ఏమన్ యొక్క డ్రాగనే అని చెప్పి దాన్ని ఆపేశాడు. కోట లోపల ఏగాన్ తన కొడుకైన జహారిస్ ని వెతుక్కుంటూ హెలరా రూమ్ కి వచ్చాడు. ఆమె గౌన్ కి ఏదో ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేస్తూ ఉంది. ఏగాన్, జహారా అండ్ మేలార్ ఇక్కడ ఉన్నారు, జహారిస్ ఎక్కడా అని అడిగాడు. హెలనా, వాడు లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాడు, వాడితో మీకేం పని అని అడిగింది. అందుకే ఏగాన్, కౌన్సిల్ మీటింగ్ ఇంకొంచేపట్లో స్టార్ట్ అవబోతూ ఉంది, ఇప్పటి నుంచే వాడిని కౌన్సిల్ మీటింగ్ కి తీసుకెళ్లి ట్రైనింగ్ ఇస్తేనే కదా వాడు నెక్స్ట్ రాజు అవ్వడానికి అని చెప్పగా, హెలనా, వాడికి ఇప్పుడు ఆడుకునే వయసు, ఇప్పుడే ఎందుకో అని అడగ్గా, ఏగాన్, లేదు ఇప్పటి నుంచి నేర్చుకుంటేనే కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి బయలుదేరుతూ ఉన్నప్పుడు, హెలనా, నాకు ఇక్కడ ఉండడానికే భయంగా ఉంది అని చెప్పింది. ఏగాన్, డ్రాగన్స్ ఇక్కడికి వచ్చేస్తాయని చెప్పి బాధపడుతున్నావా, అదంతా ఏం రాదు అని చెప్తూ ఉన్నప్పుడు, హెలనా, నా భయం డ్రాగన్స్ గురించి కాదు, ఇక్కడున్న ఎలుకల గురించి అని చెప్పింది. ఏగాన్, సరే నేను మనుషుల్ని పెట్టి ఆ ఎలుకల్ని తీపిచ్చేస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఆలిసెంట్ రూమ్ లో క్రిస్టియన్ కోల్ అండ్ ఆలిసెంట్ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. దాన్ని చూస్తున్న మనకి షాకు, ఏంట్రా వీడు పోయిన సీజన్ లో రెనేరాతో క్లోజ్ గా ఉన్నాడు, ఇప్పుడు ఆలిసెంట్ తోనా, పోయినసారి ఆలిసెంట్ వీడితో ఉన్నందుకే కదా చాలా కోప్పడింది, ఇప్పుడు ఈమె ఇలా చేస్తుంది, ఇది న్యాయమా ఆలిసెంట్ అని చెప్పి మనం అడగాలనుంది, కానీ మనం ఏం అడిగినా ఆమెకి వినిపించదు కదా. సరేలే కానీ కథలోకి వెళ్దాం రండి. ఆలిసెంట్ ఇదే చివరిసారిగా ఉండాలి క్రిస్టన్ అని చెప్పింది. అందుకు క్రిస్టన్ కూడా, సరే ఇప్పుడు నా క్లోక్ ని వేయండి అని చెప్పి ఆమె దగ్గరే క్లోక్ ని వేయించుకుంటూ ఉన్నాడు. హెలెనా, ఎలుకలు వస్తున్నాయి నా రూమ్ లోకి అని చెప్పింది కదా, అందుకు కోటలో ఉన్న అన్ని ఎలుకల్ని చంపించేస్తున్నాడు ఏగన్. ఇక్కడ ఇంకొంచేపట్లో కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అవబోతూ ఉంది. ఆలిసెంట్ అండ్ క్రిస్టన్ కోల్ ఇద్దరు కౌన్సిల్ మీటింగ్ కి వస్తూ ఉన్నారు. క్రిస్టన్ కోల్ యొక్క క్లోక్ ని చూసి, ఇది ఆలిసెంట్ యొక్క స్టైల్ కదా అని చెప్పి ఓటోకి క్రిస్టన్ కోల్ పైన ఆలిసెంట్ పైన డౌట్ వచ్చేసింది. ఏగాన్ అండ్ వాడి కొడుకు జహారిస్ లోపలికి వచ్చారు. మీటింగ్ స్టార్ట్ అయింది. ఫినాన్స్ మినిస్టర్ ని అసలు జహారిస్ గాడు మాట్లాడనివ్వడమే లేదు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఆలిసెంట్, మనం రెనేరాకి ఒక ఉత్తరం పంపాం కదా, దానికి ఏదైనా బదులు ఉత్తరం వచ్చిందా అని అడిగింది. అందుకు మేస్టర్, మీరు ఏ ఉత్తరం గురించి అడుగుతున్నారు? అదే మీ కొడుకు చనిపోయినందుకు నా బాధాకరమైన సానుభూతులు, యుద్ధం అంతా ఏం వద్దు అని పంపారే, ఆ ఉత్తరం గురించే మీరు అడిగేది, అసలు వాళ్ళు దాన్ని పట్టించుకున్నట్టే కనిపిల్ల, యుద్ధాన్ని ఇకపై ఎవ్వరూ ఆపలేరు అని చెప్పాడు. ఆ ఫినాన్స్ మినిస్టర్ ని జహారిస్ అల్లరి చేస్తూనే ఉన్నాడు కదా, సో అతను బెదిరించేలా మాట్లాడగా ఏగానికి కోపం వచ్చేసింది. ఏంటి మినిస్టర్, నెక్స్ట్ రాజుగా కాబోయే వాడితో ఇలాగే నన్ను నడుచుకోవడం, వాడికి ఇప్పుడు గుర్రంపై సవారీ చేయాలనుందంట, మీరు 4 కాళ్ళపై కూర్చు
కూర్చోండి, వాడు మీపై ఎక్కి సవారీ చేస్తాడు అని అవమానించేలా మాట్లాడుతున్నాడు. ఆలిసెంట్ అదంతా ఏం అక్కర్లేదు, మీరు కూర్చోండి మినిస్టర్ అని చెప్పి ఇద్దరికి సమాధానం చేసి కూర్చోపెట్టేసింది. వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హేమండ్ అక్కడికి వచ్చేసాడు. ఆలిసెంట్, నువ్వు ఇక్కడికి రావడానికి అసలు నీకు అనుమతే లేదు, వెళ్ళు అని చెప్పి తరిమేలాగే మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీడి వల్లే కదా యుద్ధం స్టార్ట్ అయింది, అందుకే వాడిపై అంత కోపం. వాడిని నేనే రమ్మన్నా, వాడు ఒక మంచి యోధుడు, వాడి యొక్క సలహా మనకి చాలా యూజ్ అవుతుంది అని చెప్పాడు. ఏమండ్ వచ్చిన వెంటనే అక్కడున్న మ్యాప్ ని చూసి నారో సీ నుంచి వచ్చే షిప్స్ అన్నిటిని రెనెరా ఆపేస్తోంది. సో ఇలాగుంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. రివరంలో ఉన్న రాజులు గ్రీన్స్ అయినా మనకి సపోర్ట్ చేయలేదు, బ్లాక్స్ అయినా రెనెరా సపోర్ట్ చేయడం లేదు. మనం వెళ్ళి వాళ్ళని మన పక్కకి లాక్కుంటే మన షిప్స్ అన్నిటిని అటువైపు వెళ్ళనించి ధాన్యాల్ని తీసుకురావచ్చు అని చెప్పాడు. సరే అయితే నువ్వు నీ డ్రాగన్ ని తీసుకురా, నేను నా డ్రాగన్ ని తీసుకెళ్లి ఆ రివర్ అని మన కంట్రోల్లోకి తీసుకొచ్చేద్దాము అని చెప్పాడు. ఆలిసెంట్ క్రిస్టన్ ని ఒక చూపు చూడగా, క్రిస్టన్ మీరు ఒక రాజు, అందువల్ల చాలా ప్రమాదకరమైన ఈ విషయంలో మీరు ఒకటే వెళ్ళడం చాలా ప్రమాదకరం అని ఒక కింగ్స్ గార్డ్ గా నా యొక్క అడ్వైస్ అని చెప్పాడు. ఆలిసెంట్ ఇంత పెద్ద యుద్ధానికి ఇక్కడ కూర్చున్నాడే వీడే కారణం, ఎందుకు వీడిని సభకి రానిచ్చారో అని మాట్లాడగా ఓటో మధ్యలో దూరి అయిందేదో అయిపోయింది, వాడినే గుచ్చి చెప్పుకో అని చెప్పి ఏమని సపోర్ట్ చేశాడు. మీటింగ్ అయిపోయింది. లారీ స్ట్రాంగ్ ఆలిసెంట్ ని మీట్ అయ్యి, నేను మీ సర్వెంట్స్ అందరినీ పని నుండి తీసేశాను, వాళ్ళల్లో కొంతమంది గూఢచారులు ఉన్నారు, మీరు మాట్లాడుకునే విషయాన్ని బయటికి వెళ్ళి చెప్తే చాలా ప్రమాదకరం కదా, అందుకే నా యొక్క కొత్త సర్వెంట్స్ ని దింపాను అని చెప్పాడు. యాక్చువల్ గా ఈ లారీ స్ట్రాంగ్ గాడు ఫస్ట్ సీజన్ లో ఆలిసెంట్ తో చాలా క్లోజ్ గా ఉండుంటాడు. ఇప్పుడు ఆలిసెంట్ క్రిస్టన్ తో క్లోజ్ గా ఉన్న విషయం వీడికి తెలిసిపోయింది. ఆమెను గమనించడం కోసమే వీళ్ళ మనుషుల్ని సర్వెంట్ గా సెట్ చేస్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ రెనెరా తన కొడుకు యొక్క శవం కోసం తీరానికి వెళ్లి వెతుకుతూ ఉంది కదా, అక్కడ ఒక జాలరీ వలలో డ్రాగన్ యొక్క రెక్క ఉందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. రెనెరా దాన్ని విన్న వెంటనే తన డ్రాగన్ ని వేగంగా తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ అయ్యి ఆ వలలో ఏముందని చెప్పి వెళ్లి చూసింది. చూస్తే డ్రాగన్ యొక్క రెక్క, దాంతో పాటు లూకా యొక్క కొంత డ్రెస్ కూడా అందులోనే ఉంది. వెంటనే రెనెరా బాధతో ఏడవడం మొదలు పెట్టింది. దాన్ని చూస్తున్న సైరెక్స్ కూడా బాధగా ఒక్క అరుపు. పాపం ఇక్కడ రెనెరా ఏడుస్తూ ఉంటే కింగ్స్ ల్యాండింగ్ లో ఆ ఏగాన్ని రాజ మర్యాదలతో స్వాగతిస్తున్నారు. వాడు కూడా సింహాసనంలో వెళ్లి కూర్చోగానే ప్రజలు వాళ్ళ యొక్క కష్టాన్ని చెప్పుకుంటూ ఉన్నారు. అందులో ఒకడు, ప్రభు నేను పెంచిన మేకల్ని మీ యొక్క వీరులు యుద్ధం కోసం అని చెప్పి తీసుకొచ్చేశారు, మీరే నా మేకల్ని ఎలాగైనా విడిపించాలి ప్రభు అని చెప్పాడు. అందుకే గాన అంతేనా, మేకల్ని తిరిగిచ్చేయండి వీరులారా, మన దగ్గర మేకలు లేవా ఏంటి అని చెప్తూ ఉన్నప్పుడు ఓటో పైకి వచ్చి, మన దగ్గర మేకలు లేవు ప్రభు, యుద్ధం కోసం మన డ్రాగన్స్ కి ఆహారం ఇవ్వాలి కదా, అందుకోసమే మన వీరులు వెళ్ళి తీసుకొచ్చి ఉంటారు అని చెప్పింది. ఏగాన్ తీర్పుని మళ్ళీ వేరే విధంగా చెప్పి వాడిని తరిమి కొట్టేశారు. ఇంకొక అతను వచ్చి, యుద్ధం వల్ల మా యొక్క ఎగుమతులు దిగుమతులు చాలా తగ్గిపోయాయి ప్రభు, అందుకు మీరే ఏదో ఒక మార్గం చూపించాలి అని చెప్పాడు. రాజు సరే నారో సీకి నా డ్రాగన్ ని పంపి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తాను, నెక్స్ట్ ఎవరో రండి అని చెప్పి పిలిచాడు. ఆయుధాలు తయారు చేసే స్మిత్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క లీడరే ఇతను. ఆయన ఏం చెప్తున్నాడంటే, మాకు ఆయుధాలు తయారు చేయడానికి బంగారము డబ్బు లేదు ప్రభు, మీరు ఏదైనా సహాయం చేస్తేనే నెక్స్ట్ ఏదైనా ఆయుధాలు తయారు చేయడానికి అని చెప్పాడు. ఏ గాన మా ఖజానాలో నుండి డబ్బులు బంగారము ఆయుధాలు తయారు చేయడానికి మీ ఇంటికి వచ్చేస్తుంది, అండ్ మీలాంటి చిన్న చిన్న వాళ్ళు చేసే సహాయం వల్లే మేము ఒక పెద్ద యుద్ధాన్ని గెలవడానికైనా స్పిరిట్ ఇస్తుంది అని చెప్పి డైలాగ్ వదులుతున్నాడు. ఓటో అసలు మన ఖజానాలో డబ్బులే లేవు అని చెప్పడానికి పైకి ఎక్కేలోపు ఏగా నీ డైలాగ్ చెప్పిన తర్వాత మనం లేదని చెప్తే బాగుండదు అని చెప్పి మళ్ళీ కిందకి దిగేశాడు. ఆ ప్రజాసభ ముగిసింది. ఆ సభలో జరిగిన విషయాలన్నిటినీ లారీ స్ట్రాంగ్ దూరం నుంచి గమనిస్తూ ఉన్నాడు. ఆ సభ అయిపోయిన వెంటనే ఏగాంతో తనిగా మాట్లాడాలని చెప్పి తనిగా తీసుకెళ్లి, మీరు మీ నాన్నలాగా పాత స్నేహితుల్ని అసలు మర్చిపోవడం లేదంట, రాత్రులలో వాళ్ళతో మాట్లాడి చాలా సంతోషంగా ఉన్నట్టు నేను విన్నాను అని చెప్పి ఏగానికి లైట్ గా సోపేస్తూ ఉన్నాడు. ఇంతకు ముందు ఆలిసెంట్ రాణిగా ఉండింది కాబట్టి ఆమె మెప్పు పొందడం కోసం వాళ్ళ నాన్న అన్న అని చూడకుండా వాళ్ళని చంపి ఆమె దగ్గర మెప్పుని పొందించుకున్నాడు. ఇప్పుడు ఏగాన్ని కాకా పట్టడం కోసం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ చాలా కరెక్ట్ గా ఉంది రాజుగారు,
కానీ మీ తాతయ్య ఓటో మాటని వినకండి అనేలా చెప్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ ఆలిసెంట్ రెనేరా దగ్గర నుండి ఏదైనా లెటర్ వచ్చిందా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఓటో అక్కడికి వచ్చాడు. ఆమెకు తన నాన్నపై చాలా కోపం. మీరు మీ మనవళ్ళకి ఒక తాతగా ఒక మంచి దారి చూపించాలని చెప్పి తపన పడుతున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది నాన్న, కానీ నా కొడుకులు నా మాట వినాలని నాకు ఉండదా? ఆ సభలో నా ఒక్క మాట కూడా మీరు వినడం లేదు. నేను చెప్పిన ప్రతి దానికి ఏదో ఒక ఎదురు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మనమిద్దరం కలిసి నా కొడుకులకి ఒక మంచి దారి చూపించాలి. అందుకు ఓకే అంటే మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆలిసెంట్ రెనేరాతో యుద్ధం చేయాలని అస్సలు అనుకోవడం లేదు, కానీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఓటో యుద్ధాన్ని మనం అసలు ఆపలేమమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కింగ్స్ ల్యాండింగ్ నుండి డ్రాగన్ స్టోన్ కి వస్తున్న ఒక షిప్ ని ఆపి అందులో ఉన్న వస్తువులన్నిటినీ తీసుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక అమ్మాయి, ఈమెను ఎక్కడో చూసినట్టుంది. ఇది మిసేరియా కదా. ఓటోకి గూఢాచారిగా పనిచేస్తూ ఉండింది. ఈ లారీ స్ట్రాంగ్ గార్డ్ కూడా దాన్ని తెలుసుకొని ఓటోకి అసలు గూఢాచారులే ఉండకూడదు అని చెప్పి ఆమె యొక్క ఇంటికి నిప్పు పెట్టాడు. ఆమెను డీమన్ ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే పోయిన సీజన్ స్టార్టింగ్ లో ఈమె డీమన్ యొక్క చాలా పెద్ద ప్రియురాలు కదా, అందుకే తీసుకొచ్చారు. డీమన్, నువ్వు ఓటో ఐ టవర్ కిందేగా పని చేస్తూ ఉన్నావు, ఇక్కడే పని నీకు అని చెప్పి కోపంగా బయటికి వచ్చి, ఇది మనకి ద్రోహం చేసిన చీడ పురుగు, ఈమెను ఒక ఖైదీలాగే చూడండి అని చెప్పి చెప్పాడు. ఆ ట్విన్ బ్రదర్ లో రెనేరా దగ్గర ఉంటాడు కదా, వాడేం చెప్తున్నాడంటే ఆమె ఓటోకి పని చేసింది నిజమే, కానీ డబ్బు కోసం మాత్రమే పని చేసింది, ఈమెకు ఓటోపై అసలు విశ్వాసమే లేదు అని చెప్పి సపోర్ట్ చేస్తున్నాడు. డేమన్, నువ్వెందుకు దానికి సపోర్ట్ చేస్తున్నావు? ఓ సరే, నువ్వు కూడా కింగ్స్ ల్యాండింగ్ నుండి వచ్చిన వాడివే కదా, వాళ్ళపై నీకు కూడా అంత విశ్వాసం ఉండే ఉంటుంది కదా. నీ తమ్ముడు అక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడ నుండి విషయాలన్నీ తెలుసుకొని వాడికి చెప్పబోతున్నావా అని ఇలా తప్పుగా మాట్లాడుతున్నాడు. అందుకు వాడు, మేము రాజ్య కుటుంబాన్ని కాపాడడం కోసమే ప్రతిజ్ఞ చేశాము, అందుకే ఆ సింహాసనానికి నిజమైన వారసురాలైన రెనేరాకి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని డేమన్ తో చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సైరెక్స్ అరిచే సౌండ్ విన్న డేమన్ రెనేరా వచ్చేసింది అని అర్థం చేసుకుని వేగంగా మీటింగ్ రూమ్ కి వెళ్తూ ఉన్నాడు. రెనేరా లోపలికి వస్తూ ఉన్నప్పుడే మీటింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళు, కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్తున్న అన్ని షిప్స్ ని మేము ఆపేశాము, ఇక కింగ్స్ ల్యాండింగ్ కి లోపలికి వెళ్ళడానికి దారే లేదు అని చెప్తూ ఉన్నారు. రెనేరా వాటన్నిటిని పట్టించుకోకుండా కోపంగా తిరిగి, నాకు ఏమన్ టార్గెరియన్ కావాలి, అందుకోసం మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసింది. డేమన్ గాడు ఈ మాట కోసమే అంతగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో నేరుగా మిసేరియా దగ్గరికి వెళ్ళి, నీకు కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న కొంతమంది గూఢాచారులు తెలుసుండే అవకాశం ఉంది కదా అని అడిగాడు. అందుకు మిసేరియా, ఒకప్పట్లో ఉండేది, ఇప్పుడేం కాదు అని చెప్పింది. డేమన్, సరే నువ్వు ఈ ఒక్క పని చేసి పెట్టు, నేను ఇక్కడి నుంచి విడుదల చేసేస్తాను అని చెప్పాడు. కట్ చేస్తే రెనేరా యొక్క మొదటి కొడుకు జెసేరియస్ తనకు అప్పచెప్పిన పనులన్నిటినీ కరెక్ట్ గా చేసేశాడు. ఆ వివరాలని చెప్తూ ఉన్నాడు. తన తమ్ముడు చనిపోయిన బాధ వాడి మాటల్లోనే కనిపిస్తూ ఉంది. ఏడుపుని ఆపుకోలేకుండా రెనేరాని హక్ చేసుకుని ఏడుస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తున్న మనకు కూడా కంట్లో లైట్ గా నీళ్లు తిరుగుతున్నాయి. కింగ్స్ ల్యాండింగ్ లో ఆలిసెంట్ ప్రేయర్ చేయడానికి ప్రేయర్ రూమ్ కి వచ్చి తన అమ్మ పేరు చెప్పి ఒక క్యాండిల్ ని వెలిగిస్తూ ఉంది. ఇక్కడ రెనేరా యొక్క రెండో కొడుకు యొక్క చివరి అంజలి జరుగుతూ ఉంది. ఈ రెండింటిని సైమల్టేనియస్ గా చూపిస్తూ ఉన్నారు. లుసేరియస్ వేసుకున్న బట్టలన్నిటినీ తీసుకొచ్చి అగ్గిలో పెడుతూ ఉన్నారు. ఆలిసెంట్ తన భర్త విసేరియస్ పేరు చెప్పి ఒక క్యాండిల్ ని వెలిగించింది. పక్కనున్న ఒక చిన్న క్యాండిల్ ని చూస్తూ ఉంది. రెనేరా యొక్క రెండో కొడుకు పేరు చెప్పి పెడదామా అని చెప్పి రెనేరా తన కొడుకు చివరిగా వేసుకున్న బట్టల్ని తీసుకొచ్చి ఆ అగ్గిలో పెట్టి ఏడ్చుకుంటూ మళ్ళీ తిరిగి తన ప్లేస్ లో వెళ్ళి నిల్చొండిపోయింది. ఇక్కడ ఆలిసెంట్ లుసేరియస్ బలారియన్ అని చెప్పి ఆ ఒక చిన్న క్యాండిల్ ని వెలిగిస్తూ ఉంది. దీని తర్వాత మిసేరియా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న డేమన్ ముసుగు వేసుకొని కింగ్స్ ల్యాండింగ్ లోకి అడుగు పెడుతున్నాడు. ఒక వీరుణ్ణి పిలిచి, నీకు ఓటో అంటే అస్సలు పడదంట కదా అని చెప్పి డబ్బుల్ని తీసుకొని ఈ తలుపుల్ని తెరువు అని చెప్పగా, ఆ వీరుడు కూడా డేమన్ ని ఒక ఖైదీ లాగా తీసుకొచ్చి కోట లోపల ఎలుకలు పట్టేవాడు ఉంటాడు కదా, వాడి దగ్గర కూర్చోపెట్టాడు. వీడికి ఆ కోట లోపల రహస్య మార్గాలున్న ప్లేస్లు కూడా బాగా తెలుసు. డీమన్, ఇదిగో సగం బంగారపు నాణ్యాలు, పని ముగిసిన తర్వాత మిగతావి తీసుకోవచ్చు. మీరేం చేయాలంటే ఆలిసెంట్ యొక్క రెండో కొడుకైన ఏమన్ని చంపాలి. నీకు హెల్ప్ గా ఈ వీరుడు కూడా
కూడా లోపలికి నీతో పాటు వస్తాడు అని చెప్పాడు. అందుకు వాడు ఒకవేళ ఏమని మేము కనిపెట్టలేకపోతే అని అడిగాడు. అందుకు డేమన్ వాళ్ళతో ఏం చెప్పాడని చెప్పి మనకి చూపించలే, ఖచ్చితంగా సన్ ఫర్ సన్ అని చెప్పుంటాడు. అంటే ఒక కొడుకుని చంపినందుకు ఇంకొక కొడుకు. కోట లోపల ఏమన్నాడు క్రిస్టన్ కోల్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమండి ఏం చెప్తున్నాడంటే మా అమ్మకి ఇంకా రెనేరా పైన ప్రేమ ఉంది, ఆమెకు అసలు బుద్ధే లేదు అని చెప్పి వీళ్ళ యొక్క వ్యూహం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఓటో లోపలికి రాగానే క్రిస్టన్ కోల్ బయటికి వెళ్ళిపోయాడు. ఓటో మనమంతా కలిసి ఆ సభలో వేసుకున్న ప్లాన్ ని మనం నెరవేర్చాలి, అంతేకాని ఇలా నువ్వు తనిగా అంతా ప్లాన్ వేయడం కరెక్ట్ కాదు అని అడ్వైస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలుకలు పట్టుకోవడానికి అని చెప్పి కోట లోపలికి వచ్చిన వాళ్ళు గుహ లోపలికి వెళ్ళాలంటే ఆ సింహాసనం ఉంది కదా, దా మార్గంలోనే వెళ్ళాలి. కానీ అక్కడ ఏగాన్ తన ఫ్రెండ్స్ తో మందు కొడుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలుకలు పట్టుకోవడానికి వీడే కదా ఆర్డర్ వేసింది, సో కాబట్టి వాళ్ళ ముందే చాలా దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏగాన్ వాళ్ళపై సందేహపడలేదు. గుహ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ ఎలుకలు పట్టుకునేవాడు సరే ఇక్కడితో నా పని అయిపోయిందబ్బా అని చెప్పగా ఆ వీరుడు గొంతు పట్టుకొని పైకెత్తి ఏంటి నాటకాలు ఆడుతున్నావా, ఏమండి యొక్క రూమ్ ఎక్కడ, అది చూపించు లేదంటే చచ్చిపోతావు అని చెప్పి బెదిరించగా వాడు సరే 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 రండి అని చెప్పి ఏమన్ యొక్క రూమ్ లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఏమన్ లేదు. ఒకవేళ ఏమన్ ఓటతో పాటు వెళ్ళుండొచ్చు. తర్వాత పక్క గదైన రాజు గదిలోకి వెళ్లారు. అక్కడ రానైన హెలనా ఉంది. ఆమె గొంతుపై కత్తి పెట్టారు. వీళ్ళు వెతుక్కుంటూ వచ్చింది ఏమన్ని, కానీ అక్కడ వాళ్ళు లేదు కాబట్టి ఇప్పుడు ఏగాన్ యొక్క మగ వారసుని చంపబోతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏగాన్ కి ట్విన్స్ పుట్టారు. అందులో ఒకటి మగబిడ్డ ఒకటి ఆడబిడ్డ. ఇందులో మగబిడ్డ ఏది ఆడబిడ్డ ఏది అని చెప్పి వీళ్ళిద్దరికి కన్ఫ్యూజన్. సో ఆ ఎలుకలు పట్టే అతను మనం ఈమెనే అడుగుదామో అని చెప్పి మర్యాదగా నిజం చెప్పు, ఇందులో ఏది మగబిడ్డ అని అడిగాడు. అందుకే హెలనా తెలివిగా మనం మగబిడ్డని చూపిస్తే ఖచ్చితంగా దాని పక్కనున్న బిడ్డనే చంపుతారు అని చెప్పి మగబిడ్డనే చూపించింది. ఆ వీరుడు రాణి ఇంత త్వరగా మగబిడ్డని చూపించే అవకాశమే లేదు. ఒకవేళ పక్కనున్న బిడ్డ అని చెప్పి వాడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఎలకల పట్టేవాడు లేదు, ఈమె చాలా తెలివైనది అని చెప్పి కరెక్ట్ గా మగబిడ్డనే వాళ్ళు గొంతు కోస్తూ ఉన్నారు. దాన్ని చూసి తట్టుకోలేకుండా హెలనా ఇంకొక బిడ్డని తీసుకెళ్లి పరిగెత్తుకుంటూ ఒక రూమ్ కి వెళ్ళింది. అది ఆలిసెంట్ యొక్క రూమే. అక్కడ క్రిస్టన్ కోల్ అండ్ ఆలిసెంట్ రొమాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఆలిసెంట్ ఇదే చివరిసారి అని చెప్పింది, కానీ ఆమె చేస్తుంది చూస్తే ఇది చివరిసారిలా అనిపించడం లేదు. లోపలికి వచ్చిన హెలనా చూసిన ఆలిసెంట్ ఏమైందమ్మా, ఎందుకు బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చావో అని అడిగింది. హెలనా భయంతో వాళ్ళు మీ మనవణ్ణి చంపేశారు అని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఈ ఎపిసోడ్ పేరు సన్ ఫర్ సన్, అంటే కొడుకుకి కొడుకు. ఏమన్ టార్గెరియన్ లుసేరియస్ ని చంపాడు. లుసేరియస్ ని చంపినందుకు రెనేరా ఇప్పుడు ఏగాన్ యొక్క మొదటి బిడ్డని చంపింది. దీని తర్వాత పెద్ద పెద్ద యుద్ధాలు స్టార్ట్ అవబోతూ ఉంది. ఆ యుద్ధాన్ని చూడడానికి నేను చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అలాగే మీరు వెయిట్ చేస్తున్నట్టయితే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. అండ్ కమెంట్స్ లో వైకింగ్ సీజన్ 5 ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నావు బ్రో అని చెప్పి చాలా కమెంట్స్ వస్తాయి. వాళ్ళందరికీ ఒక చిన్న రిప్లై ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ చేసేస్తాను ఫ్రెండ్స్. కానీ స్టార్ట్ చేస్తే కంటిన్యూగా వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.